గతేడాది భారీ వర్షాలకు ఈ బ్రిడ్జు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నారు. వర్షం కురవడంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుంగిపోయిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాకు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సిరికొండకు రహదారులు తెగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడొచ్చు, ప్రధానంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు బ్రిడ్జి ఇది. కప్పలవాగు ఉధృతంగా పారుతున్న పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తాయనుకున్నారు, కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలే లేవని చెప్పారు వాతావరణ శాఖ. అయినప్పటికీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం వల్ల నిన్న నుండి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో కప్పలవాగు పొంగి పారుతుంది. ఈ కప్పలవాగు పైన నిర్మించిన కొండూరు వద్ద ఈ బ్రిడ్జి గతేడాది కూడా అప్రోచ్ కెనాల్ అంతా కూడా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన సమయంలో ఈ బ్రిడ్జిను నిర్మాణం చేపట్టారు, కానీ ఈసారి కూడా వర్షాలు కురవడం, ఈ గతేడాది పోసిన మట్టి అంతా కూడా కొట్టుకుపోవడంతో వాహనదారులకు అనేక ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. సిరికొండ ఇటు దర్పల్లికి వెళ్లే రహదారి ప్రధానంగా ఇది నిజామాబాద్ను కలుపుతూ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోయిన పరిస్థితిలో వీరందరూ కూడా గడ్కోల్ నుండి అలా వెళ్ళి తిరిగి నిజామాబాద్ పోవాల్సిన పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. అసలు గతేడాది తెగిపోయిన బ్రిడ్జి ఈసారి కూడా కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోతుంది. అసలు ఏంది మీ గ్రామానికి ప్రతి ఏడాది ఇదే పరిస్థితి? మరి ఏమిటనగా పోయిన సంవత్సరము అందరికి తెలిసిన విషయమే. ఏందనగా ఆగస్టు 28 తారీఖున వినాయక చవితి ఆ రోజున ఏదైతే ప్రళయం వచ్చిందో ఆ సమయంలో ఈ కొండూరు గ్రామం అంతా మునిగిపోయి పక్కన విలేజ్లు కూడా గడుకోలు వాడే ఇవన్నీ కూడా గ్రామాలు మునిగిపోయిన సందర్భం అందరికి తెలిసిన విషయమే. ఆ సమయంలో కొండూరు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత తాత్కాలికంగా రోడ్డు మరమ్మతు జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు లేని ప్రభావం అన్నారు. కాకుండా వరుణదేవుడు కరుణించి మనకు వర్షాలు పడి వాగులు కూడా రావడం జరిగింది. ఆ సమయంలోనే ఈరోజు ఈ కొండూరు బ్రిడ్జి మళ్ళీ కూడా కోతకు దెబ్బతిని మళ్ళీ రాకపోకల అంతరాయం కలిగింది. మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైతే నిజామాబాదు ఈ రూట్న వేములవాడ టు నిజామాబాద్ హైవే ఈ రూట్న వెళ్ళేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక అధికారులు స్పందించి తొందరగా ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం. ఇది ఎవరు? కొండూరు. ఏంది బ్రిడ్జి పోయినసారి వేసిరాడు కదా? పోయినసారి వేసారు, అనుమతి మరం పోసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా మరమ్మతులు ఏం చేయలేదు. ఏ అధికారి వచ్చి కూడా పట్టించుకోలేడు. మొత్తం ఇట్లే ఉండిపోయింది. ఇప్పుడు తెగిపోయింది. గడుకోలు మీకు వెళ్ళిపోవాలా, లేదా సినోడ్ రోడ్ మీకు వెళ్ళిపోవాలా, పోతేనే కరెక్ట్, లేకుంటే లేదు. మొత్తం సిరికొండ మండలకే బంధు అచ్చుడు పోవడు. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, ప్రతినిత్యం ఇక్కడ నుండి వెళ్తూ వస్తూ ఉంటారు. చెప్పండి, మీ దేవురే? మాది కొండూరే. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలననే అసమర్థన పాలన. కాంగ్రెస్ గవర్నమెంటే ఇది మూర్ఖత్వమైన గవర్నమెంట్. చూడండి ఇప్పుడు ఎంత దారుణం. ఈ మండలం అంటే ఇప్పుడు ఏం లేకుండా 20-25 విలేజ్లకు ఇప్పుడు రాకపోకలు. దీంతో మొత్తం కనెక్టివిటీ కట్ అయిపోతుంది. ఇప్పుడు గడుకోలు మీకు పోవాలంటే పోరాని పరిస్థితి. అక్కడ కూడా దారి కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు చిన్నాలకి వెళ్దామన్నా అక్కడికి వెళ్ళలేదు. మాకు ఇప్పుడు వెళ్ళడానికి కూడా వెళ్ళరాకుంటున్నది. ఇప్పుడు మొత్తం ఈ మండల ప్రజలకే వెళ్ళరాకుంటున్నది. అధికారులు ఇప్పుడు మన భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక 100 సార్లు విన్నవించుకున్నాం. తయారు బిన్ నామదా అన్నాడు, ఆయనకు విన్నవించుకున్నాం. వాళ్ళు బెదిరియడం, దౌర్జన్యం చేయడం తప్ప ఇటు వచ్చి చూసుకుంటూ వెళ్ళినా కానీ కూడా దీని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. కాంగ్రెస్ నాయకులు అయితే మరీ దారుణం అయిపోయినారు. మొత్తం ఇది ఎందుకో ఈ పాలన చూడండి. మొత్తం ఎంత ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏమైనా భీమాలు ఉన్న ఎమర్జెన్సీ కేసులు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళకైతే ఇంత ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, రాకపోకలు భయంకరంగా అయిపోయినాయండి. వాళ్ళకి ఇక ఏ రకంగా చెప్పుకున్న వాళ్ళు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నోసార్లు 100 సార్లు ఒక్కపాటి వర్షానికి ఇట్లా కొట్టుకుపోతే అదేనండి. ఏదో దీనికి ఇప్పుడు 60 లక్షల ఇది ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఎవరైతే కాంట్రాక్టర్ 10-15 లక్షలు కూడా ఖర్చు చేయలేడు, మింగేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇది దాన్ని ఏమంటారు, మన మింగుడు పాలన బస్ ఆ రకంగా తయారైంది. ఇప్పుడు మా మండల ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని బొందబెట్టుడు ఖాయము. జీవితంలో ఇక మళ్ళీ నాయకులను రానియ కూడా వేసుకున్నారు. వాళ్ళ చేతులారా వాళ్ళే ఖరాబ్ చేసుకున్నారండి. ఇది మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు ప్రధానంగా ఇది కొండూరు బ్రిడ్జి. ఇది ఇక్కడ ప్రతినిత్యము వర్షాలు పడితే ఇదే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మా వర్షాలు పడి మా బ్రిడ్జి అంతా కూడా కొట్టుకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు ఎల్నినో ప్రభావంతో వర్షాలే లేవనుకున్నాం, కానీ వర్షాలు కురవడంతో మొదటి వర్షానికే ఇక్కడ మా బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయిన. గతేడాది కూడా ఈ భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. అప్పుడు కూడా అప్రోచ్ నిర్మాణానికి ప్రభుత్వము నిధులు కేటాయించింది. నిధులు
పనులు మాత్రం నామమాత్రంగా చేశారని అయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ గ్రామస్తులు చాలా మంది ఇక్కడ ఈ బ్రిడ్జు రహదారిని చూసేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి వారిని అయితే అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు రాకపోకలకు ఎలా ఉన్నాయి. చెప్పండి, మీది ఏ ఊరు? మొత్తంగా చూడొచ్చు వీరందరైతే ఈ బ్రిడ్జిని చూసేందుకైతే వస్తున్నారు, మాట్లాడేందుకు వెనుక. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడాలంటే అనేక ఇబ్బందులు అవుతాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రహదారులు నిర్మాణం సరిగా జరగకపోవడమే ప్రధానం. మొదటి వర్షానికే మా వాగు పొంగిపోలుతున్న నేపథ్యంలో ఈ అప్రోచ్కు సంబంధించిన మట్టి పోయడం నామమాత్రంగా పోసారు. దానివల్ల మా బ్రిడ్జి రాకపోకలు అంతరాయం కలిగింది. ఇక్కడ నుండి వెళ్ళాలంటే తిరిగి చాలా దూరం నుండి తిరిగి రావాలి. అత్యవసర పరిస్థితులు అయితే చాలా కష్టమవుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.